త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగనాథ్ మాట్లాడారు. హైడ్రా ఇప్పటిదాకా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, 8 చెరువులు, 12 పార్కులను సంరక్షించిందని చెప్పారు. హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్లాట్లు, ప్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నామని, ఎన్ఆర్ఎస్సీతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హైడ్రా అంటే కేవలం కూల్చేందుకే అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడటమే హైడ్రా ప్రధాన కర్తవ్యమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. ఇప్పుడు దాదాపు 5,800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది ఎఫ్టీఎల్ గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. హైడ్రా చర్యలతో బట్టి బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలా మందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1కి 2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు.